గొల్లవాడిగా ఉన్నటువంటి దావీదును దేవుడు గొప్ప రాజును చేశాడు. ఆ రాజ్యం స్థిరపడింది. దావీదు వయసు సుమారు 50 సంవత్సరాలకు వచ్చేసాడు. 17 సంవత్సరాల వయసులో దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. 13 సంవత్సరాలు ఎదురు చూసిన తరువాత దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా అభిషేకించబడి సుమారు 20 సంవత్సరాలు కావస్తుంది. దావీదు అద్భుతమైన ఆత్మీయుడు. తన గొర్రెలలో ఒక గొర్రె పిల్లకు హాని కలిగినప్పుడు ప్రాణాలకు తెగించి సింహాన్ని చంపి ఎలుగుబంటును చంపి గొర్రెను కాపాడుకున్నటువంటి గొప్ప కాపరి. అంత ప్రేమ కలిగిన వాడు. అది చూసిన దేవుడు గొర్రెల పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నట్లయితే, నా ప్రజలకు రాజుగా చేసినట్లయితే ఇంకెంత ప్రేమ చూపిస్తాడో, ఇంకెంత అద్భుతంగా పరిపాలన చేస్తాడో అనే ఉద్దేశంతో దేవుడు దావీదును మహారాజు చేశాడు. దేవుడు ఆశించినట్టుగానే దావీదు అద్భుతమైన పరిపాలన జరిగించాడు. వాస్తవంగా దావీదు చేసినటువంటి పరిపాలనా కాలం సుమారు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల దావీదు యొక్క పరిపాలనా కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారు. ఎందుకంటే అంత అద్భుతంగా పరిపాలన చేశాడు. అంతా బాగుంది అనుకునే సమయంలో ఎంతో కొంత దావీదు ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయాడు. గతంలో ఉన్న ప్రార్థన జీవితం కానీ, గతంలో దేవుని పట్ల ఉన్నటువంటి భయము భక్తి కానీ, గతంలో దేవుని పట్ల ఉన్నటువంటి దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ధ్యానం కానీ దావీదు జీవితంలో సన్నగిలింది. ఆధ్యాత్మిక జీవిత విషయంలో దావీదు వెనకబడ్డాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఒకప్పుడు ఆత్మీయుడివే, ఒకప్పుడు పరిశుద్ధుడివే, ఒకప్పుడు ప్రార్థనాపరుడివే, ఒకప్పుడు ప్రేమ గలవాడివే, ఒకప్పుడు ప్రభు కొరకు రోషం కలిగి జీవించిన దానివే అడివే. కానీ ఈరోజు ఎంతో కొంత ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడ్డావు. అది వాస్తవం. మోకరించటం మానేశావు, బైబిల్ చదవడం మానేశావు, బైబిల్ని ధ్యానించడం మానేశావు, బైబిల్ గురించి మాట్లాడడం మానేశావు, దేవుని గురించి మాట్లాడడం మానేశావు. అసలు దేవుని గురించి ఆలోచనలే నీ జీవితంలో తక్కువైపోయినాయి. ఒకప్పుడు ప్రతిరోజు దేవుని గురించి మాట్లాడేవాడివి, ఎవరో ఒకరికి దేవుని గురించి చెప్పేదానివి, ఎవరో ఒకరితో కలిసి ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడివి, సమయం దొరికినప్పుడల్లా మోకరించేవాడివి, మానకుండా ఉపవాస ప్రార్థనకు వచ్చేదానివి, మానకుండా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేవాడివి. కానీ ఎంతో కొంత నీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయావు. అది ఏమాత్రం నీకు క్షేమం కాదని, అలా వెనకబడినప్పుడే సైతాను నిన్ను వెనక్కి ఈడ్చుకుపోతాడు అనే సత్యము గ్రహించాలనే ఎంత స్పష్టంగా దేవుడు దావీదు యొక్క జీవితం గురించి లిఖింపజేశాడు. దావీదు తన ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయాడు. తనలో ఉన్నటువంటి ఆత్మీయ ఆతృత కాస్త తగ్గిపోయింది. యుద్ధానికి వెళ్ళవలసినప్పుడు యుద్ధానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే పడుకోవడం, వేలాపాలా లేకుండా పడుకోవడం, బాధ్యతలు మర్చిపోయి జీవించటం, దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి యుద్ధం చేయాల్సినటువంటి దావీదు యుద్ధం చేయడం మానేశాడు. యుద్ధానికి వెళ్ళడం కూడా మానేశాడు. ఎంతో కొంత బాధ్యత రాహిత్యంగా జీవిస్తున్నాడు. పైపెచ్చు మధ్యాహ్నం అంతా పడుకున్నాడు, సాయంత్రం లేచాడు, మిద్ది మీదకు వెళ్ళాడు, చూడకూడని దృశ్యం చూశాడు. ఆ తర్వాత అదే ఆలోచించాడు. ఆ తర్వాత ఆమెను పిలిపించాడు, ఆమెతో పాపం చేసేసాడు. అలా పాపం చేసిన తర్వాత ఖచ్చితంగా దావీదు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే పశ్చాత్తాపడ్డం. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి మనస్సాక్షినిచ్చాడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు, నువ్వు బూతులు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఇతరులని గాయపరుస్తున్నప్పుడు, చేయకూడని పని చేస్తున్నప్పుడు, చూడకూడని వాటిని చూస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. తప్పు చేస్తున్నావు, తప్పో 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 అని నీ మనస్సాక్షి గద్దిస్తుంది. అలా గద్దించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రేరేపించి పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము మనసుకు మార్పును తీసుకొస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖము అంటే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు నీలో వచ్చే దుఃఖం ఏం చేస్తుందని మనసుకు మార్పును తీసుకొస్తుంది. దావీదు జీవితంలో ఎందుకో అది కూడా కరువైపోయింది. మొదటి యోహాను అనగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో చక్కని మాట రాయబడింది. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. మన హృదయము మన ఎదుట దోషారోపణ చేస్తే, మీ హృదయము మిమ్మల్ని గద్దించినట్లయితే నువ్వు చేస్తుంది తప్పో, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది, ఏమిటి నువ్వు చూస్తుంది, ఏమిటి నువ్వు చేస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేసి వస్తున్నావు, నీ హృదయం నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయాలట?
దేవునితో సమాధాన పడాలి. నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. అలా సరిచేసుకుంటావనే దేవుడు నీకు మనస్సాక్షిని ఇచ్చాడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? నువ్వు తప్పు చేసిన ప్రతిసారి అది గద్దిస్తుంది. తప్పు చేయడం మానవ సహజం. తప్పును ఒప్పుకోవడం అది ఆత్మీయత. దావీదే కనుక ఆ రోజు చేసిన తప్పును బట్టి ఏడ్చినట్లయితే జీవితాంతం ఏడ్చే స్థితిని తప్పించుకునేవాడు. కానీ దావీదు చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? నిర్భయంగా పాపం చేయటమే కాకుండా పశ్చాత్తాపడటానికి కూడా తను సమయం తీసుకోలే. సుమారు 9 నెలల పాటు తను పశ్చాత్తాపడలే. దావీదు జీవితంలో ఏడుపు మొదలవుతుంది. అడుగుతున్న సహోదరులు, చేసిన తప్పులను బట్టి దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలు పశ్చాత్తాపడడం బెటర్ అంటారా, లేక బ్రతికినంత కాలం ఏడవడం బెటర్ అంటారా? మీ చేతుల్లోనే ఉంది. ప్రార్థన చేద్దాం రండి. లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎన్నెన్ని లోతైనటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు, మా హృదయాలను సరిచేసేటటువంటి సందేశాలు ఘంటాపదంగా మాకు అనుగ్రహించావు. నీకు వందనాలయ్యా. ఒక్కొక్క సందేశం ఒక్కొక్కరి హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ వచ్చింది. ఈరోజు నాయన దావీదు జీవితంలో చేసిన తప్పులను బట్టి తను కన్నీళ్లు కార్చలా, పశ్చాత్తాప పడలా, ప్రతిఫలంగా ఇక జీవితాంతం ఏడవబోతున్నాడు. ఆ రోజు మా జీవితంలో ప్రవేశించకుండా ఉండాలంటే ఈరోజు మేము మోకాళ్ళ మీద పడి ఆ తప్పుల నిమిత్తం మేము పశ్చాత్తాప పడినట్లయితే నాయనా మిగిలిన కాలం అంతా సుఖంగాను సంతోషంగా మేము జీవించగలుగుతాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న అంగీకరించిన మా సహోదరులు వారున్న చోటే నాయన మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడుతున్నారయ్యా. కన్నీళ్లు కార్చేవాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారయ్యా. వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాయా. వారు చేసిన ప్రతి తప్పును క్షమించాయా. నిన్ను సంతోషపరచగలిగిన అద్భుతమైన ఆత్మీయత మా అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.